ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. నిధుల కొరత నిందల పాలు చేస్తోంది. జనం ఒత్తిడి ఓపికను హరించేస్తోంది. పండగైనా పబ్బమైనా కార్యమైన ఆర్థిక ఆసరా కోసం నియోజకవర్గ ప్రజలు వేలెత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నారు. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి. ప్రభుత్వం తరపున కాకపోతే తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నామని ముఖ్యమంత్రిని కలిసి మొరపెట్టుకుంటున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి ఈ మధ్య సన్నిహిత ఎమ్మెల్యేలను పిలిచి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. పథకాల అమలు, పరిపాలన తీరుతెన్నులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో ఆరా తీశారని వినికిడే. బదులుగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దగ్గర బాహటంగానే తమ ఆవేదనను వెళ్లగక్కినట్లు సమాచారం. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవడం, జనం విశ్వాసాన్ని చూరగొనడంలో కూడా వైఫల్యం చెందామనే భావనను వాళ్ళు ఆయన దగ్గర వెళ్లిబుచ్చారట. బడ్జెట్లో నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్కో శాసనసభ్యుడికి 10 కోట్ల వరకు మంజూరు చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. కానీ ఆ మొత్తం సకాలంలో విడుదల కాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారట. నియోజకవర్గాల్లో ఏ చిన్న తంతు జరిగినా తమ జేబుకు చిల్లు పడుతోందని శాసనసభ్యులు ముఖ్యమంత్రి చెప్పారట. గ్రామాల్లో జరిగే విందులు, వినోదాలు, వివాహాలు, చావులు, రోగులకు వైద్య ఖర్చులు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం, పార్టీ తరపున నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్, కార్యకర్తల అవసరాలు తదితర భారాలన్నీ తామే మోయాల్సి వస్తుందని మొరపెట్టుకున్నారట. ఏమాత్రం పట్టించుకోకపోయినా ప్రభుత్వం మీదే కదా అని ప్రజలు నిలదీస్తున్న సంగతిని వివరించారట. వాస్తవానికి ఇవేవి ప్రభుత్వ నిధుల పరిధిలోకి రావని, కనీసం అభివృద్ధి పనులన్నా జరిగితే తమ దగ్గర 4 కాసులు ఆడతాయని విన్నవించుకున్నారట. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రం అధిక ప్రాధాన్యం లభిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ఫలితంగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారం లేకుండా పోతుందని ఆక్షేపించారట. దీంతో ఖజానాలో డబ్బులు లేకపోవడం ఒక్కటే సమస్య కాదని, విడుదలవుతున్న ఆ కొద్ది ఆర్థిక వనరుల పంపిణీలో సైతం అసమానతలు ఉంటున్నాయని అన్న కొత్త వాదన తెరపైకి వస్తుంది. ప్రజలకు పనులు చేయగల ఆర్థిక సామర్థ్యం, కార్యకర్తలకు భరోసా ఇవ్వగల వ్యవస్థ ఉన్నప్పుడే ఎమ్మెల్యేలకు విలువ దక్కుతుందని, దురదృష్టవశాత్తు ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పాలనాపరమైన అంశాల్లో కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని ఏకరువు పెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే 2.5 ఏళ్లు ఎలాంటి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, పరిపాలన ఎలా ఉండాలి, బీఆర్ఎస్ దూకుడుపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారట రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రైతు భరోసా మాత్రమే ట్రంప్ కార్డ్ అన్న వెర్షన్ను వాళ్ళు వినిపించినట్టు తెలుస్తుంది. సన్నాలకు బోనస్ ఇస్తున్నాం కదా, ఇంకా రైతు భరోసా ఎందుకన్న రేవంత్ వ్యాఖ్యలకు బదులుగా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలియజేశారట. రైతు భరోసా పథకాన్ని యథావిధిగా అమలు చేసి తీరాలని సూచించినట్లు సమాచారం. లేదంటే వ్యతిరేకత మూటగట్టుకోవడం ఖాయమని హెచ్చరించారట. మరోవైపు ఆసరా పింఛన్లు కూడా టెన్షన్గా అందిస్తే గాని ప్రజల్లో ప్రతికూలత తగ్గదని సైతం ఎమ్మెల్యేలు సీఎంకు తెలియజేశారని టాక్. పాత వాళ్లకు పెన్షన్ అందజేస్తూనే గ్రామానికి కొందరి చొప్పున కొత్త వాళ్లను అర్హుల జాబితాలో చేర్చాలని సూచించినట్లు వినికిడే. ప్రభుత్వంపై ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రతికూలత కొంత తగ్గే అవకాశం ఉందని వివరించారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారట.